నుంచి మృతదేహాలు వెలికితీస్తున్నారు. పంచనామా తర్వాత ఫోరెన్సిక్ బృందం ఆధ్వర్యంలో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మృతుల కుటుంబ సభ్యుల DNA శాంపిల్స్ సేకరిస్తారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాల్ని అప్పగించున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాషా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పాషా, చెప్పండి, ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా జరుగుతోంది? ఈ DNA శాంపిల్ సేకరణ అలాగే ఈ మొత్తం ప్రక్రియ ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ప్రియా, మనం ప్రస్తుతము చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైనటువంటి బస్సు వద్ద ఉన్నాము. బస్సులో పూర్తిగా దగ్ధమైనటువంటి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ పాటిల్ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ వారితో పాటు పోలీసులతోటి సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ఏ రకంగా మృతదేహాలను వెలికితీసి వాటిని భద్రపరచాలి, ఎక్కడా కూడా ఆధారాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సుధీర్ ఫోరెన్సిక్స్కి సంబంధించినటువంటి హెడ్, అతని ఆధ్వర్యంలో వారి టీం అంతా కూడా మృతదేహాలను బయటికి తీస్తుంది. ఆ విజువల్స్ని స్పష్టంగా మనం స్క్రీన్పై చూడవచ్చు. ఇప్పటికే ఈ వాల్వో బస్కి సామాన్లు భద్రపరిచేటువంటి ప్రాంతాన్ని అంతా కూడా సామాన్లు తీసేయడం జరిగింది. అక్కడ ఏం మృతదేహాలు లేవు కాబట్టి ఉన్న సామాన్ని కూడా పక్కకి వేసేశారు. ఇక స్లీపర్ ప్లేస్ అంటే ఎక్కడైతే పడుకొని జర్నీ చేస్తారో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మృతదేహాల్ని ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. ఆ మృతదేహంతో పాటు ఏమైనా వస్తువులు ఉన్నాయా, వారికి సంబంధించినటువంటి సామాగ్రి ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతూ మృతదేహాల్ని బయటికి తీస్తున్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ఇందులో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు పంచనామా చేసుకోవడంతో పాటు ఈ ఫోరెన్సిక్స్కి సంబంధించినటువంటి సిబ్బంది ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి పార్ట్స్ని సేకరించడంతో పాటు వారి బంధువులు వచ్చిన క్రమంలో వారి నుంచి DNA కోసం శాంపిల్స్ కూడా సేకరించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. వీటిని సమీపంలో ఏర్పాటు చేసినటువంటి టెంట్లో నంబరింగ్ వేసి వాటిని అక్కడ భద్రపరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాసెస్ అంతా, ఈ బస్సులో నుంచి మృతదేహాలని తీసే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి అధికారులు ఒక నిర్ణయం తీసుకొని వాటిని తక్షణమే ఇక్కడనే పోస్ట్ మార్టం చేయాలా లేదా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ బస్సులో ప్రయాణించే వారంతా కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువ మంది ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు. గద్వాలకు సంబంధించినటువంటి ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ సంతోష్ ఇద్దరు కూడా ఇక్కడికి చేరుకొని వివరాలు సేకరించడంతో పాటు వీరి బంధువర్గంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఈ మృతదేహాలని తరలింపు ప్రక్రియ తెలంగాణకి ఏ రకంగా చేయాలన్న దానిపై ఇప్పటికే ఇక్కడ ఉన్న పార్థివ దేహాలను తరలించే వాహనాలను కూడా సిద్ధం చేశారు. పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన వెంటనే తమ బంధువులకు సంబంధించినటువంటి అంటే వారి ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాలు కానివ్వండి, వాళ్ళు ధరించినటువంటి దుస్తులు కానివ్వండి, వాటిని గుర్తించిన తర్వాత వారి బంధువులు ఈ మా కుటుంబానికి సంబంధించిన మృతదేహాన్ని చెప్తే వారికి అప్పచెప్పే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఏపీ హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇక్కడికి రానుంది. ఇక ఈ ప్రాసెస్ అనేది మరో అర్ధగంటలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్య భాగానికి చేరుకున్నారు. మధ్య భాగంలో ఉన్నటువంటి మృతదేహాలని మొత్తం కంప్లీట్గా తీస్తున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. మరోపక్క వెనక భాగంలో మృతదేహాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ మృతదేహాలు వెనక నుంచి ముందుకు రావడానికో లేదా అత్యవసర ద్వారాన్ని తీసుకొని బయటికి రావడానికో ఇబ్బంది పడి అందులోనే చనిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మంది చికిత్స పొందుతున్నారు. వారికి ఆరోగ్య పరిస్థితికి ఎలాంటి డోకా లేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి DIG కోయ ప్రవీణ్ 11 మంది చనిపోయినట్టుగా నిర్ధారించి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకా మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్తున్నారు. అయితే కొంతమంది దిగి ప్రాణాలు కాపాడుకున్నారని చెప్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రియా, పాషా, అయితే ప్రస్తుతం సంఘటనా స్థలానికి ఎవరైనా మంత్రులు కానీ అధికారులు కానీ అక్కడికి చేరుకున్నారా? అలాగే ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్షతగాత్రులందరికీ కూడా చిన్న గాయాలతో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, లేదంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే మనం ప్రస్తుతము ఘటనా స్థలానికి తెల్లవారుజాము నుంచే మన విజువల్లో కనిపిస్తున్నటువంటి ఎస్పీ పాటిల్ ఇక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క గద్వాలకు సంబంధించినటువంటి కలెక్టరు, ఎస్పీ ఇద్దరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఆ ట్రావెల్ బస్సు యాజమాన్యాలతో మాట్లాడి ఇందులో ఎవరెవరు టికెట్ బుక్ చేసుకున్నారు, టికెట్ బుక్ చేసుకొని ఇద్దరి చిన్నారులు ఎవరికి సంబంధించిన వారు, ఇక వీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారా లేదా బెంగళూరు నుంచి వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణమై వెళ్తున్నారా అన్న కోణంలో వాళ్ళు విచారణ చేపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. మరోపక్క ఈ ఫోరెన్సిక్స్ వ్యవహారం కానివ్వండి, పంచనామా అంశం కానివ్వండి, వీటన్నిటిపై
ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ పాటిలే స్వయంగా వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు వాటిని ఏ రకంగా తీయాలి, ఏ రకంగా టెంట్కి తరలించాలి, అక్కడ ఏ రకంగా గుర్తింపు చేసే విధంగా నెంబరింగ్ చేయాలి, DNA టెస్ట్ మళ్ళీ ఏ విధంగా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయనే బాధ్యత తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇంతకు ముందే DIG ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితిని పరీక్షించడంతో పాటు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులయ్యారనేపై వివరాలు సేకరించడం జరిగింది. మరోపక్క హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇక్కడికి మరి కాసేపట్లో రానున్నారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఈ జోనల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులంతా కూడా ఇందులో జరిగేటువంటి ఈ ప్రాసెస్లో పాల్పంచుకున్నట్లుగా చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రము డెడ్ బాడీస్ వెనక సీటు అత్యవసర ద్వారానికి వెనక భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో తీస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఒక అర్ధగంట లేదా గంటలో ఈ ప్రాసెస్ అంతా పూర్తయి నెక్స్ట్ పోస్ట్ మార్టానికి తరలించే ప్రాసెస్ చేస్తారు. ఈ PMEలో ఇక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ బృందం ప్రధానంగా పాల్పంచుకుంటుంది. ఈ ఫోరెన్సిక్స్ బృందంతో పాటు స్థానిక పోలీసు అధికారులు పంచనామా నిర్వహిస్తున్నారు. ప్రియా.